అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. డిసెంబర్ 14వ తేదీ ఆదివారం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయనం కృష్ణపక్షం మార్గశిర మాసం హేమంత ఋతువు ఆదివారం రోజు పంచాంగంలో సూర్యోదయం, సూర్యాస్తమయం, తిథి, నక్షత్రం, శుభ అశుభ సమయాలు, శుభముహూర్తాలతో పాటు నేటి మంచి మాట, శుభ సూచనలు తెలుసుకుందాం. సూర్యోదయం ఉదయం 6:39 సూర్యాస్తమయం సాయంత్రం 5:45 చంద్రోదయం తెల్లవారుతుందనగా 1:43 చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:39 ఈరోజు తిథి దశమి రాత్రి 8:34 వరకు ఉంటుంది. తదుపరి ఏకాదశి ప్రారంభమవుతుంది. నక్షత్రం హస్త నక్షత్రం ఉదయం 10:59 వరకు ఉంటుంది. తదుపరి చిత్త ప్రారంభమవుతుంది. యోగం సౌభాగ్య ఉదయం 11:45 వరకు. కరణం పణజి ఉదయం 5:41 వరకు. ఇక ఈరోజు అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు ఉంటుంది. యమగండ కాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు ఉంటుంది. గుళికాకాలం మధ్యాహ్నం 2:55 నుండి 4:17 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుండి 5:13 వరకు ఉంటుంది. వర్జము సాయంత్రం 5:15 నుండి 7:02 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు శుభ సమయాలు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి 12:32 వరకు ఉంటుంది. అమృతకాలం రాత్రి 3:58 నుండి 5:45 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:05 నుండి 5:53 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు చెప్పుకోదగిన విశేషాలు ఏమీ లేవు. శుభ ముహూర్తాలు ఈ రోజు కూడా బారసాల, అన్నప్రాసనకు, ప్రయాణాలకు, నూతన వాహనాల కొనుగోలుకు, నూతన ఉద్యోగాల చేరటానికి, ఇంటి రిపేర్లు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఈ రోజు చేసిన సానుకూల ఆలోచన ఒక్కటి కూడా వృధా కాదు. ఈ రోజు చేయవలసిన పూజ. ఉదయం సూర్యోదయం సమయంలో నీళ్లు చల్లి ఓం సూర్యాయ నమః అని జపించాలి. శక్తి, ఆరోగ్యం, విజయం పెరుగుతాయి. ఇక నేటి మంచి మాట. కేవలం ఊహలతోనే కాలాన్ని గడిపితే ప్రయోజనం ఉండదు. నారు పోసినంత మాత్రాన పంట పండదు కదా. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.